Hello learners, welcome back to our channel Preeti's Let's Learn English. In this video, let's learn some daily use English sentences. So general ga manaki evaraina upset ga unna baadhato unna emaindi em jarigindi ani aduguta untam. So daniki manam simple ga what happened anali. What happened ante saripotundi. సో ఒకవేళ అలాగా కాకోకుండా వాళ్ళే కోపంగా అగ్రెసివ్గా చిరాకు పడుతూ ఇరిటేటింగ్గా మాట్లాడినప్పుడు మనం ఏం జరిగింది ఏమైంది నీకు అని అడుగుతాం జనరల్గా. సో అలాంటప్పుడు ఏం సెంటెన్స్ యూస్ చేయాలంటే వాట్స్ రాంగ్ విత్ యూ. ఇది వాట్ ఈజ్. ఓకే, వాట్ ఈజ్ని మనం షార్ట్ ఫామ్గా వాట్స్ రాంగ్ విత్ యూ అని అంటామన్నమాట. సో ఈ సెకండ్ సెంటెన్స్ని ఫస్ట్ సెంటెన్స్ సందర్భంలో యూజ్ చేయకూడదు అనమాట. ఒకవేళ వాళ్ళే కోపంగా అగ్రెసివ్గా ఉన్నప్పుడు మాత్రమే మనము వాట్స్ రాంగ్ విత్ యూ అని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే ఫంక్షన్స్కి పార్టీస్కి వెళ్ళినప్పుడు మనం జనరల్గా మ్యూజిక్ సిస్టమ్ పెడతా ఉంటారు, పాటలు పెడతారు. అప్పుడు సౌండ్ సరిపోయిందా, పెంచండి వాల్యూమ్, లేదా ఇప్పుడు పెంచాను సరిపోయిందా ఈ వాల్యూమ్ అని మనం అడుగుతూ ఉంటాము. సో అలాంటప్పుడు మనం ఏమనాలి అంటే ఈజ్ ఇట్ లౌడ్ ఇనఫ్, అంటే ఇంత సౌండ్ సరిపోతుందా, ఇంత గట్టిగా సరిపోతుందా, ఇంత బిగ్గరగా సరిపోతుందా అని. లేదు ఇంకా ఈజ్ ఇట్ టూ లౌడ్, ఇది చాలా ఎక్కువ సౌండ్గా ఉందా, ఎక్కువ వాల్యూమ్ ఎక్కువ ఉందా అని మనం అడుగుతున్నప్పుడు ఈజ్ ఇట్ టూ లౌడ్ అని అడగచ్చు. నెక్స్ట్ సెంటెన్స్ వై ద లాంగ్ ఫేస్. ఎవరైనా చాలా అప్సెట్గా ఫేస్ మొత్తం ఇలా దిగాలుగా ఏదో అయిపోయినట్టుగా ఉన్నప్పుడు మనము వాళ్ళకి ఈ సెంటెన్స్ని యూజ్ చేయొచ్చు. వై ద లాంగ్ ఫేస్, ఏదైనా బాగా డిసప్పాయింట్మెంట్లో దిగులుతో కూర్చొని ఉన్నారు అన్నప్పుడు మనము ఈ సెంటెన్స్ని యూజ్ చేస్తాం. వై ద లాంగ్ ఫేస్. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ ఇట్ సో. అవునా, మనం జనరల్గా ఎవరైనా ఏదైనా చెప్తే అవునా అని అంటాం. అవునా అనేదానికి మనం ఇంగ్లీష్లో ఏమి యూజ్ చేయాలి? ఈజ్ ఇట్ సో. నీకు ఈ విషయం తెలియదా అని అడిగినప్పుడు మనము ఎలా అడగాలి ఆ సెంటెన్స్ని అంటే డోంట్ యూ నో దిస్, నీకు ఈ విషయం నీకు ఇది తెలియదా అని అడిగినప్పుడు డోంట్ యూ నో దిస్ అని యూజ్ చేస్తాం. డోంట్ యూ నో దిస్. సో ఒకవేళ మనకు తెలిస్తే ఎస్ ఐ నో అని అంటాం, లేకపోతే ఐ డోంట్ నో అంటాం. ఇంకా ఇక్కడ చూడండి నెక్స్ట్ సెంటెన్స్ హౌ డూ ఐ నో, నాకెలా తెలుస్తుంది అన్నప్పుడు హౌ డూ ఐ నో అని యూజ్ చేస్తాం. నెక్స్ట్ సెంటెన్స్ హ్యాస్ హీ కమ్ ఎట్. సో దీని అర్థం ఏంటి? ఇంకా అతను రాలేదా, లేదా ఎక్కడైనా మీటింగ్కి టైం అయిపోతుంది, లేదా ఎక్కడైనా ట్రైన్ వెళ్ళిపోతుంది, బస్సు వెళ్ళిపోతుంది, ఇంకా రాలేదు ఒక వ్యక్తి అన్నప్పుడు మనము హ్యాస్ హీ కమ్ ఎట్, అతను ఇంకా రాలేదా అని అర్థం. హ్యాస్ హీ కమ్ ఎట్. ఓకే, నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి ఈజ్ ఎనీబడి ఇన్సైడ్. లోపల ఎవరైనా ఉన్నారా అని మనము ఇంటి దగ్గర జనరల్గా ఎవరింటి దగ్గరకైనా వెళ్ళినప్పుడు మనం లోపల ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్న రూమ్ దగ్గర మనం లోపలికి వెళ్ళాలి అనుకున్నప్పుడు లోపల ఎవరైనా ఉన్నారా అని అడిగి మరీ వెళ్తాము. సో అలా అన్నప్పుడు ఈ సెంటెన్స్ని యూజ్ చేస్తాం. ఈజ్ ఎనీబడి ఇన్సైడ్. నెక్స్ట్ సెంటెన్స్ వాట్ నౌ. ఇప్పుడు ఎలా అని అడగడానికి మనము ఇంగ్లీష్లో ఏమని అంటాము? వాట్ నౌ. సో మరి నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ తర్వాత ఏం చేద్దాము అన్నప్పుడు వాట్ నెక్స్ట్ ఎలా అన్నదానికి మనం ఇంగ్లీష్లో ఏమనాలి? వాట్ నెక్స్ట్. సో వై షుడ్ ఐ, నేనే ఎందుకు, వేరే ఎవరైనా తీసుకొని వెళ్ళొచ్చు కదా, లేదా వేరే ఎవరికైనా పని చెప్పచ్చు కదా, నన్నే ఎందుకు చెప్తున్నారు, నాకెందుకు చెప్తున్నారు? వై షుడ్ ఐ. సో వై షుడ్ ఐ అంటే నేనే ఎందుకు వెళ్ళాలి, నేనే ఎందుకు చేయాలి అన్నప్పుడు వై షుడ్ ఐ. ఓకే, ఈ సెంటెన్స్ అంటే వై షుడ్ ఐ. నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి ఆమ్ ఐ టూ ఎర్లీ అంటే నేను తొందరగా వచ్చేసానా. ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక మూవీకి వెళ్ళారు, అందరికన్నా ముందే వచ్చేసి ఉంటే, ఇంకా టైం కాలేకుంటే అప్పుడు మనం నేను తొందరగా వచ్చేసానా అనే సెంటెన్స్కి ఆమ్ ఐ టూ ఎర్లీ అని అనొచ్చు. నెక్స్ట్ హౌ అబౌట్ ఎ డ్రింక్. జనరల్గా మన ఇంటికి ఎవరైనా వస్తే మనం తాగడానికి ఏదైనా తీసుకుంటారా అని అడుగుతాం. వుడ్ యూ లైక్ టు హ్యావ్ సమ్ కాఫీ ఆర్ టీ అని అంటాం జనరల్గా. ఆ సెంటెన్స్కి బదులు మనం ఇలా కూడా యూజ్ చేయొచ్చు. హౌ అబౌట్ ఎ డ్రింక్ మీన్స్ ఏదైనా కాఫీ అవ్వచ్చు, టీ అవ్వచ్చు, కూల్ డ్రింక్ అవ్వచ్చు, లేదా ఏదైనా జ్యూస్ అయినా అవ్వచ్చు. సో హౌ అబౌట్ ఎ డ్రింక్ అని కూడా మనం అనొచ్చు. నెక్స్ట్ సెంటెన్స్ ఆర్ యూ ఇన్ ఎ హరీ. మీరు తొందరలో ఉన్నారా, లేదంటే ఏదైనా వెళ్ళాలి ఎక్కడికన్నా, చాలా హరీలో ఉన్నారా అని అడిగినప్పుడు మనం ఆర్ యూ ఇన్ ఏ హరీ అని అడుగుతాం. నెక్స్ట్ ఆర్ యూ స్టిల్ అవేక్. మనం జనరల్గా చూస్తున్నాం ఇప్పుడు కాలం పిల్లలు అయితే అర్ధరాత్రి వరకు కూర్చొని మరి చదువుతూ ఉంటారు ఎగ్జామ్స్ టైంలో ఎస్పెషల్లీ. ఇంకా మీరు పడుకోలేదా, ఇంకా మేల్కొనే ఉన్నారా అని అడగడానికి మనం ఏమనాలి? ఆర్ యూ స్టిల్ అవేక్. నెక్స్ట్ సెంటెన్స్ వాట్ డూ యూ సే. సో మనం ఏదైనా అభిప్రాయం
ఒక నలుగురు మధ్యలో మాట్లాడుతున్నప్పుడు ఒకరిని అడిగినాము, మీరేమనుకుంటున్నారు దీని గురించి అని మనం అడగాలన్నప్పుడు వాట్ డు యూ సే, నువ్వేమంటావు ఈ విషయం గురించి నువ్వేమంటావు. వాట్ డు యూ థింక్, నువ్వు ఏం ఆలోచిస్తున్నావు దీని గురించి, నువ్వేమనుకుంటున్నావు, నీ అభిప్రాయం ఏంటి అని అడిగినప్పుడు మనము ఈ సెంటెన్సెస్ని యూస్ చేయొచ్చు. వాట్ డు యూ సే, నువ్వేమంటావు. వాట్ డు యూ థింక్, నువ్వేం ఆలోచిస్తున్నావు. నెక్స్ట్, వాజ్ దేర్ ఎనీ ఫోన్ కాల్ ఫర్ మీ. జస్ట్ బయట ఫంక్షన్స్కో పెళ్ళిళ్ళకో వెళ్ళినప్పుడు మన మొబైల్స్ ఎవరికైనా కొద్దిసేపు ఇచ్చేసి మనం బయటకు వెళ్ళాల్సి ఉంటే కాసేపు చూస్తూ ఉండండి అని చెప్పేసి వెళ్తూ ఉంటాము. అలాంటప్పుడు మనము వాజ్ దేర్ ఎనీ ఫోన్ కాల్ ఫర్ మీ అంటే తిరిగి వచ్చిన తర్వాత ఏదైనా ఫోన్ కాల్ వచ్చిందా నాకు అని అడగడానికి మనం ఏమనాలి, వాజ్ దేర్ ఎనీ ఫోన్ కాల్ ఫర్ మీ. దట్స్ ఆల్ ఫర్ నౌ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ప్రీతిస్ లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.